ఈరోజు మాదాపూర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వినయ్ రెడ్డి వారి కృషి వలన ప్లస్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మా ఊర్లో లబ్ధిదారులకు మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. మంచి కార్యక్రమాలు చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పేదలకు ఎందరికో ఆస్కారం చూపెట్టాలని మరిన్ని కార్యక్రమాలు ఇంకా జరిపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు సన్నబియ్యం 6 కిలోలు సన్నబియ్యం ఇస్తుర్రు. మొన్ననే రైతు బంధు వేశారు. రైతు బంధు నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. సన్నబియ్యము రేషన్ సన్నబియ్యంతో పాటు ఇప్పుడు రైతు బంధు వేసడం, రైతు భరోసా 6,000 ఎకరానికి వేస్తుంది. మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు మా ఊర్లో ఇప్పటికి 35 ఇండ్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బేస్మెంట్ అయిన వాటికి బిల్లు కూడా వేస్తారు. ఈ విషయంలో మేము వినయ్ కుమార్ రెడ్డికి ప్లస్ మరియు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా ఊర్లో ఇప్పటికే బేస్మెంట్ అయినవి కూడా బిల్లులు కూడా వచ్చినాయి. ఇట్లానే ఇంకింది ఇంకా కొన్ని ఇండ్లు మా ఊర్లో పేదలు బాగా మంది ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని ఇండ్లు కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వినయ్ కుమార్ రెడ్డిని, సుదర్శన్ రెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా ఊరు తరఫున. అందులో ఇప్పుడు ఒక 15 లక్షల మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఈ సీసీ రోడ్లకు, డ్రైనేజ్లకు ఇంకా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మా ఊరి గ్రామస్తులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పింఛన్లు కూడా తర్వాత కొందరు అడుగుతున్నారు. అవి కూడా త్వరలో శాంక్షన్ చేయాలని కళ్యాణ లక్ష్మి కూడా వస్తున్నాయి. మా దగ్గరనే మంచిగా నచ్చినాయి. మటుకు అన్ని సంక్షేమ పథకాల్లో నంబర్ 1గా నడుస్తుంది మన తెలంగాణ ప్రభుత్వానికి. ధన్యవాదాలు తెలుపుతున్నాను.